దమ్ముంటే దాన్ని చూపెట్టండి, బయట పెట్టండి. ఇవాళ వేగ్గా విష ప్రచారాలు మారండి దయచేసి. 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో ఇవాళ అవినీతి, అక్రమాలు, ఆర్థిక విధ్వంసం పైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కూడా చివరి దశకు వచ్చింది. ఇవాళ ఎవరు కోట్లకు పోయిరో, ఎవరు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, గొర్రెల స్కాము, చేపల స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు ఎంక్వైరీ జరుగుతుంది. నిన్నగా మొన్న ఫార్ములా ఈ రేసులనే మొన్ననే కేటీఆర్ కూడా అటెండ్ అయింది ఈడీకి. తొందరలోనే ఆయన కూడా ఏం జరుగుతుందో చూడండి. ఇవాళ నేను ఏం చెప్తున్నట్టు ఈ ప్రజాప్రభుత్వం మీద విమర్శించినప్పుడు చూపెట్టండి, ఆధారాలు చూపించండి, బయట పెట్టండి. పుట్టిగా వేగ్గా మాట్లాడొద్దు అండి. ఇవాళ ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. నిరంతరం సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గడిల పాలన నచ్చినందుకే కేసీఆర్ ని ఇవాళ గడిలకే పరిమితం చేసిరు కదా. ప్రజాస్వామ్యంలో మరి ఇన్ని మాట్లాడుతున్న పెద్దలు ప్రతిపక్షం అది మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటండి ప్రజాస్వామ్యంలో? ఫామ్ హౌస్ లో ఉండడమా? అదేనా ప్రజాస్వామ్యం? అదేనా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి చెప్పింది? అదేనా ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ ఉండాలని? చట్టసభలకు రాడా? మరి ఎందుకు ఈ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ముఖ్యమంత్రి మంత్రులను కలిసి ఏదైనా సమస్య ఉంటే వివరించాడు? లింగం యాదవ్ గారు వినన్నా మీరు మాట్లాడే గురించి మాట్లాడండి. నేను చెప్తాను, నేను వస్తా. జుబ్లీస్ లాగా ఇల్లు లేదు. నేను చెప్తాను, మీరు మాట్లాడినప్పుడు ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలి, వినన్నా. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలి. ఆ రెస్పెక్ట్ కాపాడుకో. ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు వెంటనే మీ దగ్గరికి వస్తా. దేవిప్రసాద్ గారు ఒక్క నిమిషం. నేను వస్తున్నా. దేవిప్రసాద్ గారు వెంటనే నేను మీకు అవకాశం ఇస్తాను. ఆయన కంప్లీట్ చేయనిద్దాం ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. కంటిన్యూ లింగం యాదవ్ గారు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు ప్లీజ్. జరిగిందో చెప్పమంటావా? రాళ్లు రప్పలు నేషనల్ హైవే కూడా ఇచ్చినటువంటి చరిత్ర మీది. మేము ఇవాళ ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగదు. ఇది రైతు అభివృద్ధి సంక్షేమమే నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం. దేశ చరిత్రలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవాళ దేశంలో ఎక్కడ సోషలిస్ట్ కంట్రీలు కూడా లేనటువంటిది రైతు కూలీలకు కూడా ఇవాళ ఇస్తున్నటువంటి 12,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది కదా. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఎంత విడ్డూరంగా. మరి మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు? రైతులకు ఆదాయం చెప్పి పెన్షన్ ఇస్తామన్నారు, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది మిత్రమా? దానికి కాకుండా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఇదే బీజేపీ కదా. ఈ బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. వీరు మాట్లాడితే ఎట్లండి? మీరేం చేస్తారు? నేనే ఇంకొకటండి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే దేశం గురించి అడుగుతారు. మరి తెలంగాణ ఈ దేశంలో లేదా? దేశంలో ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో లబ్ధి పొందదా? ఏం మాట్లాడతారండి? ఇవాళ తెలంగాణలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎందుకు అమలు చేయాలి? ఇప్పటిదాకా 10 ఏళ్ళు అయిపోయింది. మరి ఎందుకు కేంద్రం ఎందుకు ఇంకా అమలు చేయట్లేదు? దాని గురించి బీజేపీ నాయకులు ఏం చెప్తారు? ఇష్టం ఉన్నట్టు కాదు. వేగ్గా మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం. తెలంగాణకు నువ్వేం చేసినావు? 10 ఏళ్లుగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకి ఏం చేసినావో చెప్పాలండి. నిజమైన తెలంగాణలో ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు, అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు వస్తుంది. ఇందులో దయచేసి మీరు అపోహలు సృష్టించకండి. భయాందోళనలు ఎవరు చెందవలసిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం. గ్రామ సభల ద్వారా ఇవాళ అక్కడ జరుగుతుంది. ఎవరికి కూడా అన్యాయం జరగదు. దేవిప్రసాద్ గారు నేను ఏమంటున్నా, లింగయ్య యాదవ్ గారు వారు అధికార ప్రతినిధి. నేను ప్రతిపక్షాలు కానీ మేము కానీ ప్రజలు కానీ అనేక అనుమానాలు ఆవేదనలు వెలుబుచ్చితే వాటిని ఏదో కొట్టిపారేసే విధంగా మాట్లాడడం మంచిది కాదండి. మిగతా విషయాలు నేను ఏమంటున్నా, మీరు ఏం చేస్తారో చెప్పండి, చివరికి నిర్ణయించేది ప్రజలు. అది అందరికి తెలిసినటువంటి ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే చేస్తారు. అది ఎవరికైనా ఉండాల్సినటువంటి సోయి. మేము ఏమంటున్నామంటే, మేము ఇలా మౌలికమైనటువంటి కొన్ని ప్రశ్నలు ఇలా మేము అపోహలు సృష్టించడం కాదండి, ప్రభుత్వమే అపోహలు సృష్టిస్తుంది. ప్రభుత్వమే ఏం చెప్పింది? ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ క్రైటీరియా ప్రకారం రేషన్ కార్డు ఇస్తామని సర్క్యులర్ జారీ చేసింది. కాబట్టే అపోహలు మేము సృష్టించలే. ఇవాళ సర్క్యులర్ ఇచ్చింది ప్రభుత్వం. ఏం ప్రభుత్వం ఇచ్చింది? 2/2196/2025 అనేటువంటి ఒక సర్క్యులర్ ఇచ్చి, ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి క్రైటీరియాల వల్ల చాలా మంది అర్హులు కోల్పోతున్నారు, ఈ బాధపడతా ఉన్నారు. వీటికి
ఈ సర్క్యులర్ లో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రభుత్వానికి మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి, అర్హులైనటువంటి పేదలకు అందరికీ ఇవ్వాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. రెండవది కూడా ఇవాళ ప్రజాపాలన, సరే ప్రజాపాలన నడుస్తున్నది, 54 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు, ప్రజాపాలన జరుగుతా ఉంది. లగచెర్లలో రైతులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలిపితే వాళ్ళను జైళ్లలో వేసే ప్రజాపాలన జరుగుతా ఉంది. ఈ ప్రజాపాలన అంతా అందరూ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తులం బంగారం ఇస్తామన్నారు, లక్షల మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇప్పటి వరకు తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియనటువంటి ప్రజాపాలన కొనసాగుతా ఉన్నది. అట్లాగే కూలీలకు మేము డబ్బులు ఇచ్చేసామని చెప్పి కూడా ఇలా 12,000 ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు అసలు జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఇస్తున్నారు? యాదవ్ గారు ఒక్కటండి, మీరు నేనేమంటున్నా, ఇవాళ 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు, మీరు గ్రామీణ ప్రాంతం, మనంతా గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్, ఇవాళ ఎకరం ఉన్నా 2 ఎకరాలను ఏం చేస్తారు, నాటేసుకుంటారు, మళ్ళీ పోయి కూలీలుగా పనిచేసేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. యాదవ్ గారు ఇవాళ నేను ఏమంటున్నా, మీరు భూమి లేదు, ఇప్పుడు ఏం చేసినారు, ర్యాండమ్ చెప్పి 10 లక్షలు తీసుకొచ్చి భూమితోని ధరణి భూమి ఉన్నోళ్లకు ఈ కార్డు తీసేస్తామని చెప్పారు. అరెకరం ఉన్నోళ్లకు, 2 గుంటలు ఉన్నోళ్లకు, 3 గుంటలు ఉన్నోళ్లకు, 5 గుంటలు ఉన్నోళ్లకు మొత్తంగా కూడా ఆ ర్యాండమ్ చెక్ లో పోయినాయి. నేను ఏమంటున్నా, దయచేసి ప్రభుత్వానికి మేము చేసే విన్నపం ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ఎవరైతే 20 రోజులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెట్టిన క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయాలి. యాదవ్ గారు 20 రోజులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కంటిన్యూగా పనిచేసేటువంటి అవకాశాలు తెలంగాణలో లేవు. కాబట్టి మీరు రైతులు ఎవరైతే ఎకరం 2 ఎకరాలు ఉన్నారో పాపం నాటేసుకొని మళ్ళీ కూలికి పోయేటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయమండి. మీరు గుట్టలు, చెట్లు, పుట్లు అన్ని తీసేయండి, ఎవరికి కూడా అభ్యంతరం లేదు. నేను స్టేట్ అవేగా డిమాండ్ చేస్తా ఉన్నానండి ప్రభుత్వానికి, మా యాదవ్ గారి ద్వారా. ఎందుకంటే యాదవ్ గారు విని ప్రభుత్వానికి చెప్తే కొంత మేరన్నా జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ గుట్టలకు, ఏ కొండలకు, ఏ ఆనకొండలకు డబ్బిచ్చారు, ఆనకొండల పేర్లు ప్రకటించండి. పలానా ఆయన పలానా ఆసామికి ఈయన 500 ఎకరాలు, 1000 ఎకరాలకు ఇచ్చిండ్రు, 3000 ఎకరాలకు ఇచ్చిండ్రు, 5000 ఎకరాలు, సంవత్సర కాలం అయిపోయిందండి. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు అని. నేను ఏమంటున్నా, స్టేట్ అవే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విషయాలు బయట పెడితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుంది. మీరు ఉత్తగా ఇది 5 ఏళ్ల దాకా చెప్పినా ప్రజలు వినరండి. ఇలా అర్హులైనటువంటి లబ్ధిదారులకి అన్ని అందేలా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్యారంటీల మీద వచ్చినటువంటి ప్రభుత్వం గ్యారంటీగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. అది రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా ఏ స్కీములైనా కావచ్చు. అంతే తప్ప మీరు గతంలో చేసినారు, మీరు అడగడానికి హక్కు లేదు, మీరు అది చేయలేదు, అవన్నీ ఎక్కడో దగ్గర ప్రజలకు కొంత ఇబ్బంది కలిగింది కాబట్టి ఆ ప్రభుత్వం వద్దని మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీరు కూడా మళ్ళీ అదే ఉదాహరణలు ఇచ్చుకుంటూ మళ్ళీ మేము గట్లే పోతాం, మళ్ళీ ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఇటువంటి చెత్త సర్కులర్లు ఇచ్చి ప్రజలు ఓకే దేవి ప్రసాద్ గారు. జయరాం గారు, రేషన్ కార్డుల అంశానికి సంబంధించి 2 రకాల చర్చలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ముందుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో? అన్ని కుటుంబాలకు దాదాపుగా 90% వరకు కూడా చాలా మంది రేషన్ కార్డులు పొందుతున్నారు. అసలు నిజమైన లబ్ధిదారులు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డుని అక్రమంగా పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని వాదించేవారు మరికొంతమంది. అయితే ధరల పెరుగుదల ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. ప్రతి కుటుంబంలో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. ప్రతిదానికి రేషన్ కార్డును లింక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఇచ్చి తీరాలనేటటువంటి వాదనలు మరోవైపు ఉన్నాయి. ఏమనుకోవాలి, ఈ 2 వాదనలు ఏ రకంగా చూసుకోవాలంటారు? రేషన్ కార్డు ఇవ్వటంలో గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయిందన్నది వాస్తవము. ఈ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది కూడా వాస్తవమే. గత ప్రభుత్వం చేసిన, నేను చాలా విషయాలు చెప్తున్నాను. లింగం యాదవ్ చాలా సింపుల్ గా ఏం చేసిందంటే విజ్ఞతగా వదిలేస్తా అన్నాడు. విజ్ఞతగా దేనికోసం వదిలేస్తున్నావు? నీకు మాట్లాడము సబ్జెక్ట్ లేదు కాబట్టి వదిలేస్తున్నావా? లేకపోతే తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, కృష్ణారెడ్డి వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడలేని పరిస్థితిలో ఉండి వదిలేస్తున్నావా? అంటే వదిలేయడానికి 2 కారణాలు. చేతగానప్పుడు వదిలేయచ్చు, అసమర్థత దయచేసి మీరు అట్లా మాట్లాడితే మీరు చూపెట్టండి, మాట్లాడండి. మీరు ఇష్టం ఉన్నట్టు అట్లా చేస్తున్నారా, చేయట్లేదా? చేయట్లేదనే వీడియోలు చూపిస్తాను నీకు. ఈరోజు యూట్యూబ్ లో కొడితే ఎన్ని వీడియోలు రావాలో అన్ని వీడియోలు వస్తాయి. వాళ్ళ సొంత ప్రాంతానికి పోతే ఎట్లన్నా నేనేం చేయాలి? కళ్ళకి కనిపించవు, మా కళ్ళకి కనిపించవు,
కేసీఆర్ కూడా కళ్ళకు కనిపించలేదు ఆ రోజు నేను మాట్లాడినప్పుడు. కేసీఆర్ కూడా ఆ రోజు కళ్ళకు కనిపించలేదు. ఈ రోజు రేవంత్ కళ్ళకు కనిపించకపోతే నేనేం చేయలేను. ఇది రేవంత్ కు నాకు ఒక గట్టు పంచాయతీ చెట్టు పంచాయతీ కాదు. నాకు నేను ప్రజాస్వామిక వాదిని, నేను ప్రజల్లో ఉండే వ్యక్తిని, నేను మాట్లాడేది సత్యం. ఈ సత్యాన్ని నమ్మే శక్తి లేకపోతే మీకు అది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ రోజు కూడా నా మీద ఇన్ని కేసులు పెట్టిండు గత ప్రభుత్వం. నేను నీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి కానీ నీ నాయకుల దగ్గరకు వచ్చి అరే నా కేసులున్నాయి తీస్తావా లేదా నీ పార్టీలోకి వస్తానికి అని చెప్పినా వాళ్ళు 100 పెడితే నువ్వు 200 పెట్టు. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. కానీ ఈ రోజు మీరు రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడతానంటే నేను చేయాల్సింది ఏం లేదు. కానీ నేను విజృంభిస్తే మాత్రం అది ప్రజలు విజృంభిస్తున్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పేది డూప్లికేట్ ప్రజా గొంతుక. నేను నిజమైన ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని. నేను ప్రజలతో తిరుగుతున్న వ్యక్తిని. మీరు చెప్పే కేటీఆర్ చెప్పే ప్రజా గొంతుక, రేవంత్ చెప్పే ప్రజా గొంతుకలు ఇవన్నీ డూప్లికేట్ గొంతుకలు. ఇవన్నీ పార్టీల పరపతి గొంతులు. ఈరోజు ప్రజలను విధ్వంసం చేసే గొంతుకలు ఇవన్నీ. ఈ గొంతుకలను పక్కన పెట్టాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వచ్చినట్టు అవుతాయి. ఈరోజు రేషన్ కార్డుల విషయానికి వచ్చినప్పుడు మీకున్న క్రైటీరియా ఏంటి? అసలు రేషన్ కార్డు లోపల మీరు అలాట్ చేయడానికి గల గ్యారంటీ అయ్యింది. నిన్న మినిస్టర్ గారు చెప్తున్నది ఏంటి అంటే స్పష్టంగా లేదు, ఒకవేళ రాని పక్షం లోపల మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అన్నది. ఈ మాట చెప్పిన తర్వాత 10 ఏళ్ళ ఇదే మాట కేసీఆర్ గారు కూడా చెప్పారు. 10 ఏళ్ళకు కూడా ఇంతవరకు కార్డు రాలేదు. ఈ మాట ఇప్పుడు మీరు చెప్తున్నారంటే మళ్ళీ కార్డులకి మీ చేత కానట్టే లెక్క. నేను ఎగ్జాంపుల్ ఎవిడెన్స్, నేను ప్రభుత్వం ఎవిడెన్స్ చెప్తున్నాను. నేను పార్టీల ఎవిడెన్స్ కాదు. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేను. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎవిడెన్స్ ఏంటంటే అప్పుడు ప్రజలను మోసం చేయడానికి ఇదే వాడు ఉపయోగించారు. ఇప్పుడు మీరు ప్రజల్ని మోసం చేయడానికి కూడా ఇదే ఉపయోగిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలను ఏం చెప్పి మోసం చేసింది అంటే బంగారు తెలంగాణ, బంగారంతో కూడుకున్న తెలంగాణ, చాలా గొప్పగొన్న తెలంగాణ చెప్పారు. అదో రకమైన ప్రజల్ని మోసం చేయడానికి బంగారు తెలంగాణ ట్యాగ్ లైన్ పెట్టిళ్ళు. ఇప్పుడు మీరు ప్రజా తెలంగాణ అనే ట్యాగ్ లైన్ తో మళ్ళీ మోసం చేయడం మొదలు పెట్టేసిండ్రు. అంటే మోసం అనేది సర్వసాధారణం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలకు మోసానికి ఒక ట్యాగ్ లైన్ వెతుక్కుంటున్నాయి తప్పితే దానికి నేను చాలా స్మాల్ ఇష్యూస్ అడుగుతున్నాను. హాస్పిటల్లో మందులు లేకపోవడానికి కారణము హెల్త్ మినిస్టర్ కారణమా, మీ దగ్గర పైసలు లేకపోతే కారణమా, లేకపోతే అనుకుంటే ఈరోజు ప్రభుత్వం లోపల నిరుపేదలే కాబట్టి మేము మందులు ఇయ్యము అనేది కారణాలు అని అడుగుతున్నాను నేను. అంతే. ఈరోజు తాగుబోతులను తయారు చేయడానికి మీకు పైసలు కావడం కోసం తాగుబోతులను తయారు చేస్తున్నారా, లేకపోతే మీకు సోయి ఏమైనా లేకపోతే ఈరోజు ప్రజలు విపరీతమైన తాగి సిరోసిస్ లివర్తో, బ్రెయిన్ హ్యామరేజ్ తోని, ఆర్టీఏ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ తోని అనేక అంశాలు ఏది చూసినా కూడా దానికి తాగుడే మూల కారణం అనే విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన. మా దేవన్న అడిగినా చెప్తాడు, లింగం తమ్ముడు లింగం అయినా చెప్తుంటాడు, లేకపోతే మా ఎంకన్నదే చెప్తుంటారు. అన్నిటికీ అదే కారణం. కానీ దాన్ని